అండి. నేను మీ కీర్తి వినయ్ కుమార్, స్టేట్ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్, ఇన్ఛార్జ్ టు హైదరాబాద్ పార్లమెంట్. నేను గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, అలాగే మా నాన్నగారు 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ, మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకు చాలా భరోసా ఉంది కాబట్టి మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో నమ్ముకొని ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నా, కింద పడినా, పైకి లేచినా, ఎనీ టైం ఎనీవేర్ మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడైనా విన్నట్టు ఉంటూ మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం. కావున ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల కారణాలు ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, మూల కారణాలు ఏవైతే ఉంటాయో దాన్ని చాలా మాకు అనుభవంతో ప్రకారంగా మేము కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో కలిసి ఉన్నాం. అలాగే గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు కానివ్వండి, కేంద్రంలో ఉన్న మోదీ గారు కానివ్వండి, కేసీఆర్ గారు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేకుడు కేవలం తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే ఉద్యోగాలు, సద్యోగాలు, జీతాలు వాళ్ళ నలుగురికి సంబంధించిన వాళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళకి జరిగాయి. కేవలం ఎలాంటి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎలాంటి చిన్న బాబు పుట్టిన వాడికి కూడా ఎలాంటి సహాయం నోచుకోలేకపోయిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ. సో కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలందరూ. దాంట్లో భాగంగా మా యొక్క మేరుకుల సంబంధించిన తెలంగాణ ప్రజలందరూ, మా మేరుకులకు సంబంధించిన తెలంగాణ మేరుకు బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పని మీ గాంధీ మీడియా న్యూస్ ఛానల్ తరఫున చెప్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి కూడా మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి ఆనుమూల గారు కూడా తనకు కూడా ఈ గడిచిన 10 ఏళ్లలో ఎన్నో అవాకు చవాకు మాటలతో జైల్లో పెట్టడం జరిగింది. బెడ్రూమ్లో నుంచి కూడా తనను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి ఉండి తనను బెడ్రూమ్లో నుంచి లేపట్టుకోవడం జరిగింది. అలాగే మేము అధికారంలో ఉన్నాము. ఇవాళ మేము ఎంత జాగ్రత్త వ్యవహరిస్తున్నామో కేటీఆర్ గారికి ఒక సూచన. గడిచిన 10 ఏళ్లలో మీ వ్యవహారం చూడండి, ఇప్పుడు గడుస్తున్న ఈ సంవత్సరంలో మా వ్యవహారం చూడండి. కనుక మా యొక్క పనితీరుని మీరు చూడండి. ప్రజలారా ఒక్కరు గమనించండి. ఏదైనా చుక్కతోటి సముద్రం నిండుతుంది, దాన్ని తప్పించి కానీ ఒకటేసారి సముద్రం కూడా నిండదు. దాని ప్రకారంగా ఇవాళ జరుగుతున్న రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రజలకు అంతిమ లక్ష్యమే ప్రజలకు ఏదైతే కావాల్సిందో వాళ్ళు పెట్టుకున్న ఏ దారఖస్తుందో ప్రతి ఒక్క దారఖస్తుకి న్యాయం చేరుస్తారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాము. అలాగే ఏదో సోషల్ మీడియాలో ఈ కేటీఆర్ కానీ వాళ్ళకి సంబంధించిన సైన్యం కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, వాళ్ళు అవాకు చవాకులు ఏదైనా మొత్తం కంప్లీట్గా దాన్ని చిత్రీకరించి మేము పెట్టిన దానికి చిత్రీకరించి ఆపోజిట్గా అబద్ధం ఏదైతే సోషల్ మీడియా యూట్యూబ్లు కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారో ప్రజలారా ప్లీజ్ మీకు దయచేసి మీ కాళ్ళు మొక్కి వినిపిస్తున్నాము ఏంటనగా దాన్ని ఏమాత్రం నమ్మకండి. మీకు ఏదన్నా సరే మీ ఇంటికి తలుపు తట్టి ప్రభుత్వం మీ ఇంటి ముందరికి వచ్చి మీకు ఏది కావాలో రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, ఏదైనా సిలిండర్కి సంబంధించిన కానీ ఏదైనా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే శాసనం సోనియమ్మ గారు చెప్పిన మాట మీకు ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం.